మన అశ్వత్థామ ఇంకా తర్వాత ద్రోణాచార్యుడు యుద్ధం నుంచి వెళ్ళాలని అనుకుంటారన్నట్టు. కానీ అశ్వత్థామకు దుర్యోధనుని విడిచి వెళ్ళడం ఇష్టం ఉండదు. నా మిత్రుడు వదిలి నేను ఎక్కడికి రాలేను పితృదేవా, ఎందుకంటే నా మిత్రుడికి నేను మాట ఇచ్చాను, యుద్ధంలో అతను గెలిచే వరకు నేను ఉంటానని. ఇలా మధ్యలో నుంచి వెళ్తే మాత్రం నేను ఒప్పుకోను, నా ప్రాణత్యాగానైనా చేస్తాను, కానీ నేను యుద్ధం నుంచి బయటకు రాలేడని చెప్తాడు. అయితే అశ్వత్థామ ఈ విధంగా మాట్లాడేసరికి ద్రోణాచార్యుడు మోహంతో పుత్రుని మీద ప్రేమతో అతను కూడా ఏమి చేయలేక ధర్మాన్ని వీడినా కూడా యుద్ధానికి ఒప్పుకుంటాడు. అయితే 14వ రోజు యుద్ధం అయిపోయిన తర్వాత ఇంకా 15వ రోజు యుద్ధం పొద్దున మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ఎలాగైనా సరే మన కృష్ణుడు, అర్జునుడు అందరూ కలిసి ద్రోణాచార్యుడిని ఈ 15వ రోజు చంపాలని అనుకుంటారన్నట్టు. అందుకు తగ్గ వాళ్ళు ఒక చిన్న ప్లాన్ వేస్తారన్నట్టు. అయితే ఆ రోజు మన కర్ణుడిని, అంటే సేనాధిపతిగా ద్రోణాచార్యుడు ఉంటాడు. కర్ణుడుని అడ్డుకోవడానికి ఇటు నకులుడు మరియు సహదేవుడు కర్ణుడితో యుద్ధం చేయడానికి కర్ణుడిని ఆహ్వానిస్తాడు. అయితే మీతో యుద్ధం చేసే సామర్థ్యం లేకపోయినా మేము మిమ్ములను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాము కర్ణ అని అంటాడు. అయితే మన కర్ణుడు, నా నుంచి మీరు ఆశీర్వాదం తీసుకోండి అని అంటాడన్నట్టు. మీ నుంచి మాకు ఎలాంటి ఆశీర్వాదం అవసరం లేదు, కానీ యుద్ధాన్ని మాత్రం మేము చేయడానికి ఒప్పుకుంటున్నాము, మాతో యుద్ధాన్ని చేయండి అని చెప్పేసి కర్ణుడితో మన నకులుడు సహదేవుడు యుద్ధానికి ఆహ్వానిస్తాడన్నట్టు. అటు ద్రోణాచార్యుడితో ఎవరు అంటే మన ద్రుపద మహారాజు యుద్ధానికి ఆహ్వానిస్తాడన్నట్టు. అయితే ద్రుపద మహారాజుతో కొంచెం సేపు యుద్ధం చేసి ద్రుపద మహారాజుని ఓడించి మరణింపజేస్తాడు. తర్వాత దృష్టినిందుడు చేస్తాడన్నట్టు. ఇంకా అటు ధర్మరాజు, భీముడు కూడా అశ్వత్థామను చంపే పనిలో ఉంటాడన్నట్టు. మన భీముడు అశ్వత్థామను ఓడిస్తాడన్నట్టు. అతను ఓడించి నేలపై కుప్పకూలేటట్లు చేస్తాడు. అయితే ఈ విషయాన్ని కర్ణుడితో యుద్ధం చేస్తున్న ద్రోణాచార్యుడికి మన ఉపపంచ పాండవులలో ఒకరు వెళ్ళి తెలియజేస్తారన్నట్టు. అటు మన పెద్ద తండ్రి అయిన భీముడు, ధర్మరాజు అంటే యుధిష్ఠినుడు అశ్వత్థామను నేలపై కుప్పకూలేటట్టు చేశాడు అని విషయాన్ని మన అర్జునుడితో చెబుతూ ఉండగా అటు ద్రోణాచార్యుడు వింటాడన్నట్టు. ఇంకా అర్జునుడితో యుద్ధాన్ని వీడేసి, అంటే అక్కడి నుంచి అర్జునుడితో యుద్ధాన్ని వదిలేసి అశ్వత్థామ దగ్గరికి వెళ్దామని ద్రోణాచార్యుడు అనుకుంటాడు. అయితే మన అర్జునుడు, లేదు గురుదేవ, మీరు నాతోనే యుద్ధాన్ని చేయాలని చెప్పేసి మన అర్జునుడు ద్రోణాచార్యుడిని బంధిస్తాడన్నట్టు. మొదట అగ్నిజ్వాలతో బంధిస్తాడన్నట్టు. అయితే తన శక్తులతో అగ్నిజ్వాల నుంచి బయటపడతాడన్నట్టు. తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిసేపటికి ఉపపంచ పాండవులలో ఒకరు వచ్చి అశ్వత్థామ గాయాలతో నేల మీద పడి కొట్టుమిట్టాడుతున్నాడని చెప్తాడన్నట్టు. అప్పటికి మన ఎవరు అంటే మన అశ్వత్థామకి ఏమీ కాదన్నట్టు. అయితే అశ్వత్థామ అంటే ఎవరో నేను చెప్తాను. అశ్వత్థామ అటు దుర్యోధనుడి దగ్గర ఉంటాడు. అయితే అటు అశ్వత్థామ నేలపై కొట్టుమిట్టాడుతూ అనే వార్తని మన ద్రోణాచార్యుడు వినేసరికి ఇంకా అతను చాలా బాధతో కుమిలిపోతాడన్నట్టు. అయితే, లేదు అర్జున, నేను నా పుత్రుడి దగ్గరికి వెళ్ళాలి, అతన్ని కాపాడుకోవాలి, నేను యుద్ధం చేస్తున్నదే నా పుత్రుడి కొరకు అని చెప్పేసి మన ఎవరు అంటే ద్రోణాచార్యుడు చెప్తాడన్నట్టు. ఇటు ధర్మరాజు ఇంకా గాయాలతో పడి ఉన్న అశ్వత్థామను చూసి మళ్ళీ ఆ వార్తను ఎవరు అంటే ఉపపంచ పాండవుల ద్వారా మళ్ళీ పంపిస్తారన్నట్టు. అంటే ఇంకా మన అశ్వత్థామ ప్రాణం చివరి ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది అనే వార్తని ఇంకా ఎవరు అంటే మళ్ళీ ఉపపంచ పాండవుల ద్వారా అర్జునుడి దగ్గర వెళ్ళి ఇంకా చెప్తాడన్నట్టు. అయితే ఈ విషయము మన భీముడు, ధర్మరాజు అశ్వత్థామను కుప్ప కూలిపోయేటట్టు చేస్తారన్నట్టు. ఇంకా అశ్వత్థామ మరణిస్తాడన్నట్టు. ఈ వార్తను ఇంకా ధర్మరాజు మరియు ఎవరంటే భీముడు అర్జునుడి దగ్గరకు వెళ్ళి చెప్తాడన్నట్టు. అర్జున, అశ్వత్థామ మరణించాడు అని చెప్తాడు. అప్పుడు ఇంకా ధర్మరాజుకి కృష్ణుడు అడుగుతాడు, నిజంగా అశ్వత్థామ మరణించాడా ధర్మరాజా అని అడిగితే, అవును, అశ్వత్థామ మరణించడం నా కళ్ళారా చూశానని చెప్పేసి ధర్మరాజు అని అంటాడన్నట్టు. ధర్మరాజు నోటిలో నుంచి అబద్ధం ఎన్నడూ రాదు కాబట్టి ఇంకా మన ద్రోణాచార్యుడు ఇంకా నిజంగానే తన పుత్రుడైన అశ్వత్థామ మరణించాడనుకొని కుప్పకూలిపోతాడన్నట్టు. ఇంకా అర్జునుడు తన తాడుతో అతన్ని బందీ చేస్తాడు. అయితే
అతన్ని బందీ చేసిన వెంటనే అతను దాంట్లో నుంచి బయటపడతాడు. ఇంకా అతను మన అర్జునుడిని చంపడానికి ప్రయత్నిస్తాడన్నట్టు. అయితే ఇంకా అతనితో శక్తులన్నీ నిర్వీర్యమైపోతాయన్నట్టు. ఎందుకంటే అతను యుద్ధం చేసేదే తన పుత్రుని కొరకు. అతని పుత్రుడు యుద్ధం చేసేది దుర్యోధనుడుకు. అయితే ఈ దుర్యోధనుడు కోసం తన పుత్రుడు యుద్ధం చేసి ఈ విధంగా చనిపోవడంతో దుర్యోధనుడు దుఃఖించిన తండ్రి అంతా దుఃఖించలేడు కదా! మరి ద్రోణాచార్యుడు మాత్రం చాలా దుఃఖంతో రగిలిపోతాడన్నట్టు. పుత్ర, నేను బతికేది నీ కోసం. నువ్వు ఇలా మా యుద్ధ భూమిలో మరణిస్తే ఇంకా నేనెందుకు బతుకుతానని చెప్పేసి ఇంకా ఎవరు అంటే పంచపాండవులపై ఇంకా పగ తీర్చుకోవడానికి, వాళ్ళని చంపడానికి మన ద్రోణాచార్యుడు ఇంకా నేను ఎలాగైనా సరే మిమ్మల్నందరినీ చంపుతాను. నేను నా వజ్రాయుధాన్ని ఉపయోగించి ఈ యుద్ధాన్ని మొత్తాన్ని నేను నా అగ్నితో మొత్తం కంపింపజేస్తాను. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా చనిపోతారు. నా పుత్రుడు లేకపోయేసరికి ఇంకా ఈ లోకంలో ఎవరున్నా నాకేంటి, ఎవరు లేకపోయినా నాకేంటి. నా వజ్రాయుధాన్ని నేను వెంటనే ఉపయోగిస్తాను. నా దగ్గరున్న శక్తులు పరశురాముడు నాకిచ్చిన నా అస్త్రాలు ఎవ్వరి దగ్గర లేవు. నేను నా శక్తిని వెంటనే ఉపయోగిస్తానని చెప్పేసి ఇంకా అతను ఎవరు అంటే మన ద్రోణాచార్యుడు ఆ శక్తులను ఉపయోగించడానికి ప్రయత్నిస్తాడన్నట్టు. వెంటనే మన కృష్ణుడు బరిలోకి దిగుతాడన్నట్టు. ద్రోణాచార్య, మీరు చేసేది కరెక్టేనా? మీరు చేసేది కరెక్టేనా? ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు? పంచపాండవులపై మీరు అందరినీ చంపేస్తారా? వజ్రాయుధాన్ని ఉపయోగిస్తారా? అంటే మీకు మీ పుత్రుడు బతికే ఉన్నాడన్న విషయం తెలిస్తే మీరిప్పుడు ఏం చేస్తారు? మీరిప్పుడు ఏం చేస్తారో చెప్పండి. మీకి దుఃఖాన్ని వెనక్కి తీసుకురాగలుగుతారా? మీ దగ్గరున్న వెళ్ళిపోయిన శక్తులన్నీ కూడా మళ్ళీ తిరిగి అదే స్థానానికి రాగలుగుతాయా? మీరు పడిన బాధని మళ్ళీ తిరిగి అదే స్థానానికి తీసుకురాగలరా అని చెప్పేసి అంటాడన్నట్టు. అయితే నా పుత్రుడు నిజంగా మరణించాడా లేదా బతికే ఉన్నాడా అనే విషయాన్ని కృష్ణుడికి మన ద్రోణాచార్యుడు అడుగుతాడన్నట్టు. అయితే అప్పుడు మన కృష్ణుడు ద్రోణాచార్యుడికి బోధిస్తాడన్నట్టు. ద్రోణాచార్య, మీరు మీ పుత్రుణ్ణి మోహంతో మీరు కట్టుబడిపోయారు. అతను అధర్మం చేస్తున్నా కూడా మీరు అడ్డగించలేకపోయారు. అతని మిత్రుడైన దుర్యోధనుడి వైపు అతను అధర్మం చేస్తున్నా కూడా మీరు ఒక గురువై అడ్డుకోలేకపోయారు. మళ్ళీ మీకు గురువుగా విలువనిచ్చిన మీ శిష్యులకి మీరు ప్రాణహాని చేస్తారా? మీరు ఒక గురువేనా అని అడుగుతారు. నన్ను అలా ఏ విధంగా అంటావు కృష్ణ, నేను చేసిన తప్పేమిటి అని అంటారు. అంటే చెప్పు, నిజంగా నీవు పుత్రుడికి నువ్వు ఏమిచ్చావు అని అడుగుతాడన్నట్టు. నా పుత్రుడికి నేను సంపదనిచ్చాను, రాజ్యాన్నిచ్చాను, సుఖాన్నిచ్చాను అని అంటాడు. నువ్వు అతనికి బుద్ధినిచ్చావా, జ్ఞానాన్నిచ్చావా, ఎవరి రక్షణ లేకుండా బతకగలిగే సామర్థ్యాన్ని ఇచ్చావా? అవును, నిజమే మీరు అనేది. అందరికీ అర్జునుడు శక్తి ఉండవని నేను కరెక్ట్గా ఒప్పుకుంటాను. ఎందుకంటే అర్జునికి ఉన్నంత సామర్థ్యము అందరికీ ఉండాలన్న రూల్ లేదు. కానీ నీ పుత్రునికి ఉచిత నిర్ణయాలు తీసుకునే అవకాశం నువ్వు ఇవ్వచ్చు కదా. అంటే ధర్మము అధర్మము ఏది అని నిర్ణయించుకునే శక్తిని నీ పుత్రునికి నువ్వు ఇచ్చావా? అలా ఇచ్చి ఉంటే ఈరోజు అతను దుర్యోధనుడి వైపు ఉండేవాడే కాదు. ఆ దుర్యోధనుడి వైపు ఉండి ఈ విధమైన అధర్మపు యుద్ధాన్ని చేసేవాడే కాదు. నీ పుత్రుడు ఈ విధంగా నాశనమైపోవడానికి, చెడిపోవడానికి కారణం స్వయాన నీవే అని చెప్తాడన్నట్టు. ఇప్పుడు నీ పుత్రుడు మరణించలేదు, ఒప్పుకుంటావు. కానీ ఈ పుత్రుడు తర్వాత అయినా మరణిస్తాడు కదా అని అంటాడన్నట్టు. అయితే లేదు, నా పుత్రుడు మరణించకనే ముందే నేను మరణిస్తాను కృష్ణ, నాకు మోక్షాన్ని ప్రసాదించు. నేను ఈ లోకంలో ఉండలేను. నేను నా ఆయుధాలను త్యజిస్తాను. ఎందుకంటే నా పుత్రుడు లేని లోకం నాకు వద్దే వద్దు అని అంటాడన్నట్టు. నువ్వు నిజంగా నీ పుత్రునిపై చూపించేది ప్రేమనా, మోహమా అని అంటాడు. లేదు, నా పుత్రుడు లేకుండా నా పుత్రుడు నా తర్వాత చనిపోవడము నాకు మంచిదే. కానీ నాకన్నా ముందు నా పుత్రుడు చనిపోతే నేను ఒప్పుకోలేను, ఆ జీవితాన్ని జీవించలేను అని అంటాడన్నట్టు. లేదు, నువ్వు నీ పుత్రుడితో కలిగి ఉన్నది ప్రేమ కానే కాదు, మోహం అని అంటాడు. మోహానికి ప్రేమకు తేడా ఏమిటి కృష్ణ అని దుర్యోధనుడు అంటాడు. మోహం అంటే నీ పుత్రుడికి నువ్వు
ఉచిత నిర్ణయాలు తీసుకోగలిగే శక్తిని ఇవ్వాలి. అంటే నా పుత్రుడికి నేనే అన్నీ ఇస్తాను. అతనికిచ్చే నేనే అన్నీ ఇస్తాను అనుకోవడమే మోహము. లేదు, నా పుత్రుడికి ఆ ఈశ్వరుడు ప్రపంచంలోని సుఖాలన్నీ ఇస్తాడు అనుకుంటే అది ప్రేమ. నువ్వేమనుకున్నావు? నా పుత్రునికి నేను లోకంలోని అన్ని సంపదలు, సుఖాలు నేనే ఇస్తాను అని నీ పుత్రునితో నువ్వు మోహంతో కట్టుబడిపోయావు. అలా అనుకోకూడదు. ఈశ్వరుడు నా పుత్రునికి స్వయాన అన్ని శక్తులను ఇవ్వగలగాలి అని కోరుకోవడంలో ప్రేమ ఉంటుంది. నీ పుత్రుడికి నువ్వు స్వయాన తనను రక్షించుకోగలిగే శక్తిని ఎందుకు ఇవ్వలేకపోయావు? సదా నీవు రక్షగా ఎందుకుండాలి? నువ్వు ఎంతోమంది శిష్యులకు రక్షణ కల్పించావు, విద్యను నేర్పించావు. నీ పుత్రునికి మాత్రం జ్ఞాన బోధను, ధర్మ అధర్మాలకు సంబంధించిన విద్యను నువ్వెందుకు నేర్పించలేకపోయావు? నిజంగా నువ్వు ఒక గురువు కానే కాదు. ఎందుకంటే గురువు అనేవాడు ఎప్పుడూ శిష్యుల దగ్గర నుంచి ఫలితాన్ని ఆశించకుండా చేస్తాడు. మూల్యాన్ని ఆశించడు. కానీ నువ్వు మాత్రం ఎలాంటి గురువు కాదు. నువ్వు ఎప్పుడు కూడా మూల్యాన్ని ఆశిస్తూ ఉంటావు. నీ పుత్రుని కొరకు నువ్వు మూల్యాన్ని సంపాదించి పెట్టావు. అందుకే నీ పుత్రుడు ఈ విధంగా నాశనమైపోతున్నాడు యుద్ధంలో. అశ్వత్థామ మరణానికి, తర్వాత అశ్వత్థామ చెడిపోవడానికి, అతను అధర్మ పనులు చేయడానికి తండ్రిగా నువ్వే కారణము. నువ్వు ఒక తండ్రిగా ఓడిపోయావు, ఒక గురువుగా కూడా ఓడిపోయావు అని చెప్పేసి మన కృష్ణుడు అంటాడన్నట్టు. అవును, నేను తప్పు చేశాను, ఇంకా నేను ఈ ప్రపంచంలో ఉండలేను, నాకు ముక్తిని ప్రసాదింపజేయి కృష్ణ అని చెప్పేసి, ఇంకా నేను నా పుత్రుని కంటే ముందే చనిపోతాను, ఆ భాగ్యాన్ని నాకు ప్రసాదించని చెప్పేసి మన కృష్ణుడికి కోరుతాడన్నట్టు. ఇంకా వెంటనే అయితే మన దృష్టినెన్నుడు వస్తాడన్నట్టు వచ్చి మన ద్రోణాచార్యుడిని చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే మన ద్రోణాచార్యుడు తనలోని శక్తినంతా బయటకు ప్రవహింపజేస్తాడన్నట్టు. ఆ తర్వాత దృష్టినెన్నుడు అక్కడికి వచ్చి ద్రోణాచార్యుడిని తన కత్తితో వధిస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు తల ఎగిరి అశ్వత్థామ దగ్గర పోయి పడి ఉంటుందన్నట్టు. అయితే వాళ్ళు ఒక చిన్న ప్లాన్, అంటే అశ్వత్థామ అంటే ఏనుగుని చంపేసి ధర్మరాజు చూసింది నిజమని చెప్పేసి ఆ విధంగా పన్నాగం ప్రకారము ద్రోణాచార్యుడిని చంపేస్తారన్నట్టు. అయితే ద్రోణాచార్యుడు కూడా చేసింది తప్పే. అయితే ఈ విధంగా అతని పుత్రమోహంతో ఈ విధంగా ఆ రోజు యుద్ధంలో చనిపోతాడన్నట్టు. అంటే మన దృష్టినెన్నుడు పుట్టిందే ద్రోణాచార్యుడిని చంపడానికి అన్నట్టు, పగ తీర్చుకోవడానికి. అతని జీవిత లక్ష్యం నెరవేరుతుంది. ఇంకా తర్వాత అక్కడ ఉన్న పంచపాండవులందరూ కూడా ఆ దృశ్యాన్ని చూస్తారన్నట్టు. అంటే తమ గురువైన ద్రోణాచార్యుడు మరణించడం అనేది ఇంకా వారికి కూడా కొద్దిగా బాధగానే అనిపిస్తుంది. కానీ ఇంకా అది జరగడం అనేది తథ్యం అన్నట్టు. ఆ విధంగా మన పంచపాండవులందరూ కూడా తమ గురువు చనిపోవడాన్ని కళ్ళారా చూస్తారు. తర్వాత ఆ రోజు యుద్ధ భూమిలో అలాంటి సేనాధిపతి అనేది వాళ్ళకు చనిపోతాడన్నట్టు. అయితే తర్వాత రోజు ఏం జరుగుతుంది, మరి సేనాధిపతిగా ఎవరు ఉంటారు? మరి అంటే సేనాధిపతిగా ముందు భీష్ముడు ఉన్నాడు, తర్వాత ద్రోణాచార్యుడు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ చనిపోయారు. అయితే మరి సేనాధిపతిగా ఎవరు ఉంటారు? మరి 16వ రోజు యుద్ధంలో ఏం జరుగుతుంది అనే విషయాలను నేను క్లుప్తంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు నా వీడియోస్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అన్ని వీడియోస్ని వాచ్ చేయండి. అప్పుడే మీకు కంటెంట్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా 15వ రోజు ద్రోణాచార్యుడి మరణము, తర్వాత ద్రోణాచార్యుడి చేతిలో మన ద్రుపద మహారాజు మరణము సంభవిస్తుంది.